ఏమైంది అందరికీ రావట్లేదు? ఏం చెప్పను తమ్ముడు నా లైవ్ గురించి. నా లైవ్ అంటే అందరికీ పిల్లలాట అయిపోయింది. అలా ఉంది అందరికీ. ఎవరు రావట్లేదు నా లైవ్కి. చక్రి గారు హాయ్, ఉన్నారా లైవ్లోనే? ఏంటండి మీరు కూడా కామెంట్ చేయట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు ఎవరి లైవ్లో? అవునా? ఉమ్, ఉమ్, ఉమ్. ఏంటి? నా లైవ్ పెడతానులే అక్క, అందులో ఆడుకుందాం అందరం. నీ లైవ్లోనైనా సరదాగా ఉండాలి ఇంకందరం. అదే అనిష అన్నకు ఫోన్ చేయి, ఫోన్ చేస్తున్నాను. ఫోన్ వస్తే మాట్లాడుతున్న ధనలక్ష్మి గారు. అవునా? ఓకే ఓకే చక్రి గారు, ఓకే మాట్లాడండి. చేసినవా? మళ్ళీ చెయ్యి. హే, ఛీ, ఏంటది? వైజాగ్ ఎప్పుడైనా వెళ్ళావా తనక్క? లేదు రాజేష్, వెళ్ళలేదు ఎప్పుడు నేను. వెళదామనే థాట్స్ ఏమైనా ఉన్నాయా? అనుకుంటున్నా, ఎప్పటి నుండో ఉంది వెళ్ళాలి వైజాగ్ ఒకసారి అని, కానీ అది ఎప్పుడూ అవ్వట్లేదు. ఎప్పటి నుండో అనుకుంటున్నా, పెద్ద పాప చిన్నగా ఉన్నప్పటి నుండి, కానీ ఎప్పుడూ అవ్వట్లేదు. లాస్ట్ మంత్ వెళ్దాం అనుకున్నాం, అప్పుడు కూడా కుదరలేదు. కొంచెం త్వరలో పెట్టండి, నేను కూడా యాడ్ అవుతాను అన్నవరం నుంచి. ఓకే ఓకే, వెళ్దాం, వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్దాం అందరం కలిసి. ఓకేనా? ఏ ఏంటి మమ్మీ నువ్వు పాలన్నీ బాగా నవ్వుతావు చూడు మళ్ళీ. ఛీ! మీరు లాస్ట్ మంత్ నుంచి వస్తా అన్నారు వైజాగ్. అన్నాను చక్రి గారు, చెప్పాను కదా వీలు అవ్వట్లేదు, ఎక్స్ట్రా డ్యూటీలు పడ్డాయి తనకి, కుదరదు అని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ ఎప్పుడో ప్లానింగ్ వేయాలి, ఎప్పుడో తెలియదు. ట్రైన్కి వస్తారా? వెహికల్ ఏమైనా పెట్టుకుని వస్తా? ట్రైన్కే వస్తాం, వస్తే ట్రైనే, ట్రైన్ ఆర్ బస్సు, ఇంకంతే. అయ్యా, లాంగ్ జర్నీ ట్రైన్ బెటర్. ఈ ఎక్స్ట్రా డ్యూటీస్ అవి